నమస్తే, వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్. నేను అనుష. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఈక్వేషన్స్ సరిగ్గా లేవు అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి, మనం వింటూ ఉన్నాం. అయితే అటువంటి గొడవలేమీ లేవు, మేమందరం కలిసే ఉన్నామని చెప్పి ఆ ఫ్యామిలీకి సంబంధించిన అనేక మంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. అయితే వారందరూ చెప్తున్న దాన్ని అబద్ధం చేస్తూ ఇద్దరు కీలక వ్యక్తులైతే మాత్రం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్న పరిస్థితి. అది డైరెక్ట్ గా అయినా కావచ్చు, ఇండైరెక్ట్ గా అయినా కావచ్చు. అయితే మనం చూసుకుంటే అల్లు ఫ్యామిలీకి సంబంధించిన అల్లు అర్జున్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దీనిని కూడా కుటుంబ సమస్యలకు లేదంటే కుటుంబాల మధ్య ఉన్న పొరపక్షాలకు లింక్ చేస్తూ ఫ్యాన్స్ అయితే వార్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే అల్లు అర్జున్ ఏం కామెంట్స్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. నేను మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ ఎవరు తెలిసిందే. సో విన్నారు కదా. జనరల్ గా అయితే ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా బన్నీ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఈ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇదంతా మూవీకి సంబంధించి ఆయన చెప్పారు. అయితే ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చినట్లుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే గతంలో మనం ఒకసారి చూసుకుంటే ఒక ఇలాగే ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుతున్నప్పుడు బన్నీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అని చెప్పి ఫ్రాంక్ గా చెప్పారు. అప్పుడు అనేది ఈ వార్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. చెప్పను బ్రదర్ అంటూ ఈ వార్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే అల్లు ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఈ వార్ జరుగుతూనే ఉంది. ఎప్పుడూ కూడా ఇది చల్లారలేదు. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు కామెంట్ చేయడం, దాని మీద ఫ్యాన్స్ మధ్య ఈ వార్ జరుగుతూ వస్తోంది. అయితే మనం చూసుకుంటే ఒక 10 days బ్యాక్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా హీరోల గురించి లేదంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే విధంగా మెసేజ్ ఇస్తూ సినిమాలు చేసేవారు. అయితే ఇప్పుడు హీరోయే స్మగ్లర్ లాగా ఎర్రచందనం దొంగతనం చేయడం ఎలా చేయాలో ప్రజలకు చూపించడం జరుగుతోంది అని చెప్పి కొన్ని హాట్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. అయితే ఎర్రచందనం గురించి కాపాడాలి అని చెప్పి కర్ణాటక సీఎంతో భేటీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కర్ణాటక వేదికగా అక్కడ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా పెద్ద దుమారమే రేగింది. అయితే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చాలా మంది అనేక రకాలుగా స్పందించడం జరిగింది. అయితే దానికి కౌంటర్ ఇప్పుడు ఇస్తూ తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ వ్యాఖ్యలు కూడా మనం చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా మనకి వీడియోలో ఆయన సినిమా గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా లాస్ట్లో ఒక డైలాగ్ మీ అందరికీ తెలుసు, అంటే నాకు ఇష్టమైతే నేను ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసు. అంటే మీ అందరికీ తెలుసు అంటే గతంలో ఆల్రెడీ చేస్తేనే మనందరికీ తెలుస్తుంది. సో గతంలో ఎప్పుడు చేశారు అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు నంద్యాలలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప ఈయనకి ఫ్రెండ్, బన్నీకి ఫ్రెండ్. సో ఈ నేపథ్యంలో ఆయనకి మద్దతు ఇస్తూ లేదంటే ఆయన్ని కలవడానికి వెళ్తూ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వెళ్తూ బన్నీ ఫ్యామిలీతో సహా శిల్ప ఇంటికి నంద్యాల వెళ్ళడం జరిగింది. అయితే అలా వెళ్ళడం తప్ప అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆయన గతంలో కూడా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆయన వెళ్ళిన టైమింగ్ తప్పు అనేది చాలా మంది చెబుతున్న మాట. ఎందుకు అంటే అల్లు అరవింద్ కానీ లేదంటే సురేఖ కానీ వీరందరూ కూడా అదే రోజు పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడం జరిగింది. అదే టైంలో అదే రోజు అల్లు అర్జున్ తన సతీమణితో నంద్యాల వెళ్ళడం జరిగింది. సో దానివల్ల ఈ వివాదం రాజుకుందనమాట. అంటే అల్లు అర్జున్ సపోర్ట్ వైఎస్ఆర్సీపీకా, తన ఫ్రెండ్ కా, లేదంటే కూటమికి కాదా అన్న రకాలుగా అనేక రకాల వార్తలు రావడం, చిలికి చిలికి గాలివాన్ అవ్వడం, అండ్ 10 days బ్యాక్ పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ వదలడం, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఈ కామెంట్ చేయడం. సో దీనివల్ల ఫ్యాన్స్ మధ్య వార్ పెరిగిపోతున్న పరిస్థితి. అయితే ఎక్కడా కూడా అల్లు అర్జున్ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే అటు సైడు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎటువంటి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో. కీప్ వాచింగ్ ఓల్ఖా న్యూస్.